ఈ మధ్యకాలంలో టైం ఫుల్గా బ్యాడ్ నడుస్తూ ఉంది. సొంత చెల్లేమో పార్టీ మారిపోయి అన్న మీదే బాణం తిప్పేసింది. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలేమో పార్టీ నుంచి జంప్ అయిపోతా ఉన్నారు. మరోవైపు తన కేసులకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. జడ్జిని కొనేటువంటి ప్రయత్నం చేయడంతో ఆ జడ్జి సుప్రీంకోర్టుకు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగడంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, సుప్రీంకోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ తన జీవితం అంతా 420 పనులు, డెకాయిడ్ పనులతోనే మునిగిపోయింది. ఎప్పుడు కేసులు, జైలు జీవితాలు, కోర్టులు ఇదే అయిపోయింది. మాట్లాడితే మీ బిడ్డ, మీ గడ్డ, మీ తొడ్డ అట్టడి ఓడి పెట్టరా నాయన నువ్వు. మళ్ళీ నువ్వే అదే స్పీచ్లో రాజశేఖర రెడ్డి బిడ్డ అంటావు. ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. రాజశేఖర రెడ్డి బిడ్డవా వీళ్ళందరూ బిడ్డవా అది డిసైడ్ అవ్వు. సరే ఇట్లాంటి మాటలు కొంచెం కటువుగా ఉండొచ్చు కానీ అంటే ఎందుకు మీ బిడ్డ ఏంది సొల్లు? ఎవడు పెట్టవి? ఎవడికి న్యాయం చేసావు? మైనార్టీలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసావు. మైనార్టీలకు బిడ్డ అవుతావా నువ్వు? ఎస్సీల మీద దాడులు చేపించావు, ఎస్సీలు ఆత్మహత్య చేసుకునేలా చేసావు, ఎస్సీలని హత్య చేపించావు, ఒక ఎస్సీ యువకుడిని డోర్ డెలివరీ చేసేది నీ ఎమ్మెల్సీ. నువ్వు ఎస్సీలకు బిడ్డ అవుతావా చెప్పు? బీసీలని అత్యంత పాశవికంగా నరికించావు, వాళ్ళకి బిడ్డ అవుతావా నువ్వు? చెప్పవా నువ్వు? ఎస్టీలకి వాళ్ళు ఉన్నటువంటి పథకాలన్నీ లేపేసావు, ఎస్టీల జీవితాలు అస్తవ్యస్తం చేసావు, వాళ్ళకి బిడ్డ అవుతావా నువ్వు? సొల్లు కబుర్లు చెప్పడానికి బయలుదేరతావు, మహిళలకు ఏదో చేస్తా అంటావు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే కనీసం స్పందించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి నువ్వు. వాళ్ళకి బిడ్డ అవుతావా నువ్వు? అక్క చెమ్మలందరికీ చెమ్మలు కెమ్మలు అంటావు. ఏందైనా మాట్లాడింది సొల్లు. ప్రతి రోజుగా స్పీచ్లు, ఒకదంపుడు ఉపన్యాసాలు. నిన్న పొరుగు తీస్తేవి ఎడ్యుకేషన్ కాంకలేవని. అవసరమా నీకేం తెలిసి? ఏం కోర్సు గురించి తెలుసాయనువా? 10వ తరగతి పేపర్లు దొంగతనం చేసినటువంటి నువ్వు అనవసరంగా కోర్సుల గురించి మాట్లాడడం, ఆన్లైన్ కోర్సులు, కంప్యూటర్ కోర్సులు నీకెందుకు? నీకు రాని సబ్జెక్టు కాముకుండు. ఎవడన్నా వచ్చినాడు పంపి, లేకపోతే ఎవడు పంపిపోయిన ఇబ్బంది లేదు. పొరుదీపాక ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆన్లైన్ కోర్సులు అంటే బీకాము, ఆన్లైన్లో కంప్యూటర్ కోర్సులు అంటే బీకామ్ అంటే ఏంటో దౌర్భాగ్యం. అదే ఉంటే బీకామ్లో ఫిజిక్స్ అన్నాడని చెప్పి జలీల్ కానీ అంత ట్రోల్ చేస్తే నీ బతుకునేమనాలి? ఇంకా ముఖ్యమంత్రి నువ్వు, అతను ఆప్టాల్ ఎమ్మెల్యే. ఊరికే పొరుగు తక్కువ వివరాలు చేస్తూ ఉంటే పొద్దులు ఎత్తే. సరే ఇప్పుడు అది కాదు సబ్జెక్ట్ డివేట్ అయినాం, ఫ్రస్ట్రేషన్లో ఏదో కొంచెం ఒకరవట ఇతను చేసే తప్పుడు పనులకి ఆంధ్ర రాష్ట్ర పురుగు పోతుంటుంది. ఒక యువకుడిగా స్పందించావు, తప్పే ఉందలే. కానీ ఇప్పుడు కేసుల గురించి వద్దారి. ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి, 32 కేసులు ఉన్నాయి, సిబిఐడి ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఇది కాకుండా రేపో మాపో బాబాయ్ వేసేసినటువంటి కేసులో తమ్ముడి పేరు ఉంది, బాబాయ్ పేరు ఉంది, మళ్ళీ ఇతని పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని టాకు నడుస్తుంది. ఈ కేసులన్నింటిలో కూడా ఇతనికి సహకారం కావాలి. అదేవిధంగా ఇతను ప్రజా వ్యతిరేక, చట్ట వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు గత 4.5 సంవత్సరాలుగా అనేక నిర్ణయాలు తీసుకున్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా. అయితే ఆ నిర్ణయాలకి కోర్టుల్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ ఎదురు దెబ్బలు తగలకుండా ఇతనికి నచ్చినట్టుగా ఇతను ఏమనుకుంటాడంటే ఇది ఒక ఆటవిక రాజ్యం, నేను ఒక రాజుని, ఇది ఒక రాజరికం, ఇది ఒక నిరంకుశత్వం, నేను అనుకున్నట్టు జరగాలంటాడు. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది, ఇక్కడ ఒక చట్టం ఉంటుంది, న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయమూర్తులు ఉంటారు అనే ఇతనికి పట్టదు. అధికార మతం, అహంకారం 151 వచ్చి నేను సరే దిగుద్దనుకో, అది వేరే విషయం, రేపో మాపో. అయితే ఆ న్యాయమూర్తుల్ని ఏకంగా కొనేటువంటి ప్రయత్నం మొదట్లో ఏం చేశాడంటే, మీరు నా రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. న్యాయమూర్తులకు కులాన్ని అంటగట్టాడు, న్యాయమూర్తులకి పార్టీని అంటగట్టాడు, న్యాయమూర్తుల్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులుగా మాట్లాడారు. సరే ఆ న్యాయమూర్తులు, ఆ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి బెయిల్ మీదే బయట తిరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ప్రజలు మర్చిపోయాడు అనుకుంటాడు ఇతను. సరే అది వేరే విషయం. అయితే ఏకంగా ఒక తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారు అయ్యేటువంటి క్రమంలో ఇతను లెటర్ రాశాడు, అతన్ని చేయొద్దు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అని చెప్పి. ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచం, ఎంత నికృష్టం అంటే భయపెట్టడం, బెదిరించడం, ఆ తర్వాత బతిమలాడే స్టేజ్కి వచ్చేసాడు. మీకు డబ్బిచ్చా 2 కోట్ల రూపాయలు వాచ్ పంపించేది ఏందా? వజ్రాలు పొదిగినటువంటి వాచ్. ఎంత దౌర్భాగ్యం అంటే అందరినీ కొనేద్దాం అనుకుంటున్నాను నువ్వు. మరి ఎందుకు కొనలేకపోయావు రఘురామకృష్ణరాజుని? మరి ఎందుకు కొనలేకపోయావు నన్ను? మరి ఎందుకు కొనలేకపోయావు మహాసేన్ రాజేష్ని? మరి ఎందుకు కొనలేకపోయావు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లక్షలాది కార్యకర్తల్ని, నాయకుల్ని? నువ్వు కొనలేవు జగన్మోహన్ రెడ్డి. అన్ని డబ్బుతో పనవు జగన్మోహన్ రెడ్డి. కొంతమంది అని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఖచ్చితంగా నిలబడతారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందరిని కొనలేవో. సరే మొత్తానికి ఇతను పంపించాడు. ఆ జడ్జి గారు అప్పట్లోనే కంప్లైంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు, బట్ విచారణ జరగలేదు. ఎందుకు జరగలేదో మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ అంశం ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాత, మొత్తం చర్చ అయిన తర్వాత, న్యాయ వ్యవస్థ పైన కూడా కొంత అనుమానాలు రేకెత్తేటువంటి పరిస్థితి ప్రజల్లో వచ్చిన తర్వాత, ఆ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా మరోసారి జడ్జి గారు
ఎవరైతే వీళ్ళు 2 కోట్లు వాచి తీసుకొని పోతే చీకొట్టి పోండ్రా పనికిమాలినోళ్ళరా ఏమనుకుంటున్నారు, ఈ న్యాయమూర్తి చాలా నిజాయితీపరుడని చెప్పి పంపించాడో ఆ వ్యక్తి మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి ఈ అంశాన్ని, ఈ కంప్లైంట్ని తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, దీని మీద ఒక విచారణ చేస్తుంది. అంటే నిజమా, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం తెచ్చారు, అసలు ఏ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు, ఎవరు పంపిస్తే వచ్చారు, అటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు విచారిస్తుంది సీక్రెట్గా. విచారించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర బట్ట బయలవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇతరేగా పంపించింది, ఆడికి వెళ్ళారుగా, ఆ ఊరికి వెళ్ళారుగా, ఆయన్ని కలిశారుగా, ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు అతని పిలవని పేరంటానికి మీరు పోయి అతనికి 2 కోట్ల వాచ్ ఆఫర్ చేస్తే, మరింత డబ్బు ఇస్తామని ఆఫర్ చేస్తే, ఇవన్నీ ఎంక్వైరీలో బయటకు వస్తే ఇప్పుడు పోయినటువంటి టీటీడీ ధర్మారెడ్డే కాదు, పోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే కాదు, వీళ్ళని పంపించి ఇలా వెనకుండి వీళ్ళని ముందుకు దోసి వీళ్ళకి అన్ని రకాలుగా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయినట్టే. ఖచ్చితంగా మరో కేసు జగన్మోహన్ రెడ్డిపై పడినట్టే.